ఏమైంది? లాప్రోస్కోపీ సెంటర్లో వైద్యం వికటించి యువతి మృతి. వైద్యం వికటించి శైలజ అనే 22 ఏళ్ళంట పాపం చనిపోయింది. యాదాద్రి జిల్లా సూళూరు గ్రామానికి చెందిన శైలజ అనే యువతి కడుపు నొప్పితో వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఆ యువతి ప్రాణాలు తీశారు శ్రీ సత్యసాయి లాప్రోస్కోప్ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి జిల్లా సూళూరుపేట శైలజ అనే యువతి ఈ నెల 13వ తేదీన కడుపు నొప్పితో బాధపడుతూ నాచారం స్నేహపూరి కాలనీలో ఉన్న శ్రీ సత్య లాప్రోస్కోపీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరింది. అయితే హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆమెను పరీక్షించి తెల్లారి ఉదయం 11 గంటలకు అపెండిక్స్ సంబంధించిన శస్త్రచికిత్స చేశారు. అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో శైలజ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో తక్షణమే ఆమె ఉప్పల్లో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో 15వ తేదీ సికింద్రాబాద్లోని మరో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 15వ తేదీన ఆమె చికిత్స పొందుతూ సాయంత్రం 7:30 గంటలకు చనిపోయింది. శైలజ మృతి చెందడంతో శ్రీ సత్య లాప్రోస్కోపిక్ యాజమాన్యం సరిగ్గా శస్త్రచికిత్స చేయకపోవడం వల్లే తమ అమ్మాయి మృతి చెందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీళ్ళు ఆందోళన చేపట్టారు. తన అమ్మాయి మృతికి కారణమైన శ్రీ సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్ సీజ్ చేసి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్పై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్తున్నారు. అసలు నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఇప్పుడు ఈ హాస్పిటల్కి పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా, అక్కడ డాక్టర్లు అందరూ చేసేవాళ్ళు నిజమైన డాక్టర్లేనా? బయట ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితులు అన్నీ ఇలానే ఉన్నాయండి. చాలా చోట్ల మనం వెళ్తున్నాం, ఫీజులకి మాత్రం వేలకి వేలు లక్షల వసూలు చేస్తున్నారు, కానీ పరిస్థితి మాత్రం ఇంత దారుణంగా ఉందంట. ఒక నిమిషం మనకు ఒకళ్ళు మెసేజ్ చేశారు ఇలాంటి హాస్పిటల్స్ ఒకటి.